విజయవాడలో వరద బీభత్సం సృష్టించినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. సుమారుగా 5 లక్షల మంది తెలుగు వాళ్ళు నిరాశ్రయులై ఇళ్ళు వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో ఈరోజు శిబిరాల్లో ఉంటా ఉన్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి పని లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ తెలుగు వాళ్ళది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉంది. సహృదయులైనటువంటి ఆదోని ప్రజల దగ్గరికి నేను జోలెబట్టుకొని వచ్చాను. ఈరోజు తమకు తోచిన సాయాన్ని అందించి సాటి తెలుగు వాళ్ళను ఆదుకోవమండి అని నేను విన్నవించుకుంటూ షాపుకు ఇల్లుకి ఒక వారం రోజుల పాటు నేను ఈ దానాన్ని స్వీకరిస్తాను. ఇది ఆదోని ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఆదోని నుంచి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.